సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఒక విజిట్ వరి కొనుగోలు కేంద్రాలకు విజిట్ చేసినట్టుగా, అదేవిధంగా అక్కడ రైతులు బాధపడుతున్నారు అన్నట్టుగా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేయడం జరిగింది. నేను పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వాస్తవాలని రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అవాస్తవాలను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, నేను గతంలో కూడా ఇక్కడే అసెంబ్లీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పానంటే, ఆర్టీఐ కింద మీరు దరఖాస్తు చేసి తీసుకోండి. పక్కనే గోపి అని వ్యవసాయ శాఖ సంచాలకుడు కమిషనర్ గారు ఉన్నారు. అసలు రుణమాఫీ కానీ, అదేవిధంగా సివిల్ సప్లైస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా రైతులకు ఎంత అమౌంట్ ఖాతాలో జమ చేసినాం, ఎంత సమయంలో చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ కొనుగోలు చేశామన్న విషయాలు ఒక్కసారి మీరు ఆర్టీఐ ద్వారా తీసుకొని తద్వారా మీరు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది, ప్రెస్కు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అవాస్తవాలను వాళ్ళు చెప్పిన దాన్ని ప్రెస్ వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు కూడా అవాస్తవాలను ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ నాయకులు ఏం చెప్తుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఏం చెప్తుంది రాయడం జరుగుతుంది. అయితే వీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. ఒక శాసనసభ్యులు, మాజీ మంత్రులు గతంలో 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఏం చేసినారు, ఈ 5 సంవత్సరాలు ఏం చేసిరు అన్నది వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు. కాబట్టి నా యొక్క మనవి పత్రికా మిత్రులకు, సంపాదకులకు అందరూ కూడా మనవి ఏంటంటే, ఒకసారి వాళ్ళు చెప్పిన విషయాలని మీరు కూడా ఒకసారి కౌంటర్ చెక్ చేసుకోండి. మన జర్నలిస్టుల ద్వారా, విలేకరుల ద్వారా ప్రతి దగ్గర కూడా మనకు జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఏడీలు ఉంటారు, మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏఓలు ఉంటారు, విలేజ్ స్థాయి లోపల అగ్రికల్చర్ ఆఫీసర్స్. మీరు వారి ద్వారా సమాచారం తీసుకొని అవసరమైతే మన జర్నలిస్టుల ద్వారా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయించైనా సరే వాస్తవాలను మాత్రం ప్రచురించండి. కానీ అవాస్తవాలను ప్రచురిస్తే ప్రజలు, రైతులు కూడా ఈ అవాస్తవాలను నమ్మి వాళ్ళు తప్పుడు డిసిషన్స్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియజేసుకున్నాను. గత 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పి తెలియదలుచుకున్నాను. ఈ యొక్క తెలంగాణ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇయర్ వైజ్ కంపారిజన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ May 18, 2026 ఈ నెల మే వరకు తీసుకోవడం జరిగింది. 21-22 ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్న కంపారిజను. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 21-22 సంవత్సరంలో 6,609 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 21.79 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 21-22 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కంపారిజన్ విత్ మన 25-26 చేస్తే 25-26 రికార్డెడ్ 18.24 lakhs మెట్రిక్ టన్స్ హయ్యర్ ప్రొక్యూర్మెంట్, అంటే 18.24 లక్షల మెట్రిక్ టన్నులు హయ్యర్ ప్రొక్యూర్మెంట్ అనేది రికార్డులోకి వచ్చింది. అదేవిధంగా 22-23 7,037 7,037 ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 30.40 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది 25-26 సంవత్సరంతో చూస్తే 9.63 లక్షల మెట్రిక్ టన్నులు హయ్యర్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 23-24 కూడా 7,178 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ఇవి ఐకేపీ సెంటర్స్ కావచ్చు, టీఎస్సిఎస్ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 36.01 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది 25-26 సంవత్సరంతో చూస్తే 4.02 lakhs మెట్రిక్ టన్స్ హైయర్గా ఉంది. అదేవిధంగా 24-25 సంవత్సరానికి 8,378 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. దీంట్లో రికార్డు స్థాయిలో 54,18,000 higher than current year. However, procurement was completed.
ఈ సంవత్సరం కంటే కూడా ఎక్కువగా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 25-26 సంవత్సరానికి గత సంవత్సరం కంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కువగా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఇంకా ప్రొక్యూర్మెంట్ అనేది కొనసాగుతుంది. మన స్టేట్లోనే ఒక రికార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఈ 25-26 రబీ సీజన్కి ఇంతవరకు ఏ సంవత్సరం కూడా తెరవనన్ని సెంటర్స్ అన్నది మనం స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ May 18, 2026 మన రాష్ట్ర 40.03 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. పేమెంట్స్ కూడా 6,462 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖాతా లోపల జమ చేయడం జరిగింది. కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ 25-26కి మనము 21, 22, 22, 23, 23, 24 చూస్తే పెద్ద ఎత్తున మనం జమ చేయడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఇంకా కూడా మనం కొనసాగుతున్న సందర్భం లోపల ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అని చెప్పి తను సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి అక్కడ అన్ని అబద్ధాలను ప్రజలకు, దాంతో పాటు అక్కడి మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి కూడా ఉండి వాళ్ళందరూ కూడా కలిసి ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు తప్పుడు సమాచారం వేసే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నేను మా యొక్క జిల్లా యొక్క వివరాలను కూడా మీకు తెలియజేస్తున్నాను. మా వికారాబాద్ జిల్లాకు సంబంధించింది కూడా వికారాబాద్ జిల్లాలో సాధారణంగా వరి కోతలు మే 2వ వారంలో ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలాగా ఉంటుంది. నల్గొండలో ఒకలాగా ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోలాగా ఉంటుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం కొనుగోలు అనేది వేరే వేరే విధంగా స్టార్ట్ అవుతాయి. కేవలం ఒక వార వ్యవధిలోనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 3,608 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి 3,48,00,000 రూపాయలని 261 మంది రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే జమ చేయడం జరిగింది. సాధారణంగా 1 to 2 days 48 hours నుంచి 24 hours నుంచి 48 hours వరకు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తక్కువగా సర్టిఫికేషన్ చేస్తున్నారనే అంశంపై జిల్లా పరిపాలనకు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. లిఖితపూర్వకంగా ఒక్క రైతు కూడా మాకు ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయనో ఇంకోటనో ఒక్క రైతు కూడా ఇవ్వలేదు. మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఏ విధంగా ఆరోపణ చేస్తున్నారు? ఆమెకు ఏ రైతు చెప్పినాడు? ఎవరైనా రైతు ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చినాడా? ఆ విషయాలు ఆమె పత్రికాముఖంగా చెప్పాలి. అదేవిధంగా జిల్లా అధికారుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఆమె రైటింగ్లో కూడా తీసుకోవచ్చు. శాసనసభ్యురాలు కాబట్టి రైటింగ్లో కూడా తీసుకోవచ్చు. కానీ అది ఏం లేకుండా ప్రభుత్వం పైన కేవలం బురద జల్లి బట్టగాల్చి మీదేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దీన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మరు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15,186 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందుకు సంబంధించి 21.43 కోట్ల మొత్తాన్ని 1,611 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదనంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం 77 పీపీసీలకు 8,96,193 గన్ని సంచులు కేవలం 15 రోజుల వ్యవధిలోనే కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ఇంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుల చెల్లింపులు, గన్ని సంచుల సరఫరా జరుగుతున్న సందర్భం లోపల ఇవన్నీ విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది రాసిస్తే అది కనుక నువ్వు కొడంగల్లో పోయి మాట్లాడితే ప్రజల్లో చులకనైపోతావు అని చెప్పి విషయాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 15 లక్షల గన్ని సంచుల కొనుగోలు 15 లక్షలని గన్ని సంచులను కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడం జరిగింది. రైతుల నుంచి గన్ని సంచుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణ చేసింది. ఎక్కడ ఒక్క రూపాయి కూడా గన్ని సంచుల గురించి డబ్బులు వసూలు చేయలేదు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు అకాల వర్షాల కారణంగా ఒక్క గింజ కూడా ధాన్యం దెబ్బతినలేదు. ధాన్యం నష్టపోయిందనే అంశాన్ని కొనుగోలు సంస్థల నుంచి ఎటువంటి నివేదికలు కూడా అందలేదు. అయినప్పటికీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్న విధంగా తను మాట్లాడడం అన్నది పూర్తిగా బాధ్యతారహితం అనే విషయాన్ని తెలియజేస్తూ, రైస్ మిల్లర్లు ప్రతి క్వింటల్కు 10 నుంచి 13 కిలోల వరకు ధాన్యాన్ని తగ్గించి సర్టిఫికేట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా అవాస్తవం. ఇది గత ప్రభుత్వంలో
వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది తప్ప మా ప్రభుత్వంలో జరగదు. ఎందుకంటే రైతును రాజు చేస్తామని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మన ఊరు మన పోరు పేరుపిట ఒక పెద్ద ప్రోగ్రాం పరిగిలో నేనే ఆర్గనైజ్ చేసినాను. తను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పటి మీ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడంటే వరి పంట వేస్తే ఉరేసుకొని చచ్చిపోవాలని చెప్పి అన్నాడు. రైతులను భయపెట్టిండు. భయాందోళనకు గురి చేస్తే మా నాయకుడు ఆ రోజు పరిగి గడ్డ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు వరి పంట వేయండి, ఎట్లా కేసీఆర్ ఆయన వరి పంట ఆయన ఫామ్ హౌస్లో వేసుకుంటాడు, మనని ఎందుకు వేయనియాడు, మీరు వరి పంట వేయండి అని చెప్పి రైతులకు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదా లోపల భరోసా కల్పించి మనం పండించిన పంటను ఆయన కొనకపోతే మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గరనే దాన్ని తీసుకెళ్ళి వేద్దామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడం మూలంగానే ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి పంట వేయడం జరిగింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. అది మీ ప్రభుత్వంలోనే వరి పంట వేయొద్దు అని చెప్పి మీరు చెప్పిర్రు. మేము వరి పంట వేయాలని ఆ రోజు అపోజిషన్లో చెప్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వరి పంట రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయనటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. 24 గంటల నుంచి 48 గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెరవడం జరిగింది. ఎవరు ఎక్కడ అడిగినా సరే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ కావాలంటే నాకు చెప్పండి, మీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా అని ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మేము అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఎంఎస్పి ప్రాసెసింగ్ కూడా ఏం చేస్తున్నామంటే కేవలం తొందరగా వాళ్ళకు ఒక 24 అవర్స్లోనే పేమెంట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకు పెద్ద ఎత్తున ఒక మెకానిజం ఏర్పాటు చేసి సండే కూడా స్టాఫ్ అంతా కూడా వర్క్ చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలోనే ఈ ఎంఎస్పి వాళ్ళకు అమలయ్యే విధంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా కాకుండా మేము రైతులకు వరి పంట పండించే రైతులకు సన్న రకం వరి పంటలు పండించే రైతులకు 500 రూపాయలు క్వింటల్కి ఇచ్చే విధంగా ఒక బోనస్ విధానాన్ని కూడా అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధానం గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు అమలు పరిచినటువంటి విధానాన్ని మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. మీరు కొంత ఆలోచన చేయండి. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు మా కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పెట్టిపోతే మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ మీరు ఎవరైతే రుణాలు తీసుకొచ్చారో ఢిల్లీ నుంచి కానీ ఇంకో దగ్గర నుంచి కానీ అక్కడికి పోయి మీరు తెచ్చిన రుణాలు కమర్షియల్ బ్యాంక్ లెండింగ్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైనా బ్యాంకుకు పోతే ఎట్లయితే వడ్డీకి తీసుకుంటారో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి రేటుకు మీరు వడ్డీలకు తీసుకొచ్చి ఆ వడ్డీని రేటు తగ్గించి అదేవిధంగా ఇన్స్టాల్ పేమెంట్ కూడా తక్కువ ఉంటే కూడా దాన్ని ఎక్కువ చేయించుకొని ఈరోజు ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఈరోజు గ్రామాల లోపల పేదవాళ్లకు 3500 ఇండ్లు గత సంవత్సరం కట్టించినాం. ఈ సంవత్సరం కూడా 2వ తారీఖు నుంచి ఇండ్లు కట్టిస్తున్నాం. మళ్ళీ మీరు ఒక్క ఇల్లన్నా ఒక్క గ్రామంలోన్నా కట్టించిర్రా? ఏదో నగరంలో కొన్ని కట్టించిర్రు, అది తూతు మంత్రంగా క్లోజ్ చేసిర్రు, కానీ ఏ ఊర్లోనన్నా మీరు ఒక్క ఇల్లు కట్టించిర్రా? దమ్మున్న మా ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లలో మీ ఇష్టం వచ్చిన పార్టీకి ఓటేయండి అని అడిగినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. ఆ ఇండ్లు కట్టియడం కాదు, గతంలో ఇల్లున్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లున్న వాళ్ళకి రోటీ కప్డా और మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదాన్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పేదవాళ్ళ యొక్క కనీస అవసరాలు గుర్తించినటువంటి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తను ఇండ్లు కట్టేయడమే కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు అది ఏ ఇల్లును కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సాధారణ ఇల్లు కావచ్చు, వాళ్లకు ఇంటికి కరెంటు ఉచితంగా ఇవ్వడం 200 యూనిట్ల వరకు. దగ్గర దగ్గర 1800 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక ఇల్లు 200 యూనిట్ల రూపాయలు కనుక వాళ్ళు కాలిస్తే కరెంటు 1800 రూపాయల బిల్లు కట్టాలి. వాళ్ళకు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. ఆ కరెంట్ ఇవ్వడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేయాలని వాళ్ళకు సోనా మసూరి బియ్యాన్ని వాళ్ళకు ఒకరికొరకు ఒక 30 కిలోల వరకు సోనా మసూరి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం. మరి ఆ సోనా మసూరి బియ్యంలో కూడా లిమిటేషన్ లేదు. ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా నిరంతర ప్రక్రియ, ఎప్పుడు అప్లై చేసుకున్నా మీ సేవా కేంద్రంలో కానీ తహసీల్దార్ గారి దగ్గర కానీ 10-15 రోజులలో వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేసి వాళ్ళకు కూడా మేము సోనా మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం. ఇదే కాకుండా ఆ ఇంట్లో రైతులుంటే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. మరి మీ ప్రభుత్వంలో మీరేం చెప్పినారంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాల పద్ధతి తీసుకొచ్చారు. చారానా 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 అని 3 చారాలు వేసారు, ఇంకో చారాన ఎగ్గొట్టారు. మేము అట్లా కాదు,
ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా విదేశీ పర్యటన పోయినాం. అమెరికాకు పోయి పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టి నిరుద్యోగ యువకులకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 14వ తారీఖులో వచ్చినాం. డిసెంబర్లో గవర్నమెంట్ ఏర్పడితే మేము నెక్స్ట్ ఆగస్ట్ అంటే 7 నెలల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేసినాం. చేసి ఆ రోజు 15 ఆగస్టు రోజు మేము ప్రజలకు అంకితం ఇచ్చినాం 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. నేను అసెంబ్లీలో రుణమాఫీ చేసిన కాగితాలని మన గోపి అగ్రికల్చర్ కమిషనర్ ద్వారా తీసుకున్నాను, అఫీషియల్ డాటా తీసుకొని అసెంబ్లీలో హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినా. హరీష్ రావు గారు మీ నియోజకవర్గం సిద్దిపేటలో, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో, గజ్వేల్ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా మేము ఏం రుణమాఫీ చేసినామనేది మీకు డాటా పంపిస్తున్నా అటెండర్తోనా, మీరు ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే మీరు బయట పోయి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ నియోజకవర్గాల్లో మీ ప్రభుత్వంలో మీరు చేసిన రుణమాఫీ కంటే రెట్టింపు రుణమాఫీ చేసినాం. ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో గతంలో 150 కోట్ల రుణమాఫీ జరిగితే మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ రుణమాఫీలో 300 కోట్ల రుణమాఫీ అయింది. అంటే వాళ్ళు చేసిన రుణమాఫీ ఎక్కడ, మేము చేసిన రుణమాఫీ ఎక్కడ? వాళ్ళది వడ్డీ మాఫీ పథకంగా అయింది, మాది అసలుతో సహా వడ్డీ మాఫీ పథకంగా మాది అయింది. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 4 సార్లు డబ్బులు వేసినాం. అసలు మీరు డబ్బులు వేయలేదంటారు, రుణమాఫీ చేయలేదంటారు, వరి ప్రొక్యూర్మెంటే అయితే లేదంటారు, ఇందిరమ్మ ఇండ్లే కడతలేదంటారు. ఇది ప్రజలు నవ్వుకుంటున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారాలని మీరేమనుకుంటున్నారంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలను నిజంగా నమ్మియాలనుకుంటున్నారు. మేమేం చేస్తున్నామంటే నిజమైన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల గ్రామాలలో ఇండ్లు కట్టించి కరెంటు ఉచితంగా ఇచ్చి ఆ ఊర్లో నివాసం ఉండే రుణాలు మాఫీ చేసి వాళ్ళకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద కూడా వాళ్ళకు రుణాలు ఇచ్చి ఆ మహిళలకు కూడా చీరలు కూడా ఇచ్చి ఉచితంగా, అదేవిధంగా ఆ మహిళలకు ఆర్టీసీ బస్సులు కూడా ఇచ్చి మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఏ విధంగా ఏది ఇచ్చినా సరే పథకం మహిళల పేరు మీద ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా మహిళల పేరు మీద ఇస్తున్నాం. ప్రతి పథకాన్ని మేము మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఇక ప్రభుత్వం వచ్చినట్లేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. నా యొక్క మనవి పత్రికా మిత్రులకు, ముఖ్యంగా మీ యజమాన్యాలకు, వాళ్ళు ఏం చెప్పినా సరే, ముఖ్యంగా ఈ నలుగురు, ఒకటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, అబద్ధాలు చెప్తే మీరు దయచేసి పత్రికల లోపల రాయకండి. ఒక్కసారి మీరు ఆర్టీఐ కింద ఇది వాస్తవమా కాదా, అది ఏ శాఖదైతే ఆ శాఖ. ఈరోజు సివిల్ సప్లైస్ నిన్న మాట్లాడింతాను. మీరు సివిల్ సప్లై కమిషనరేట్కి పోయి ఒక ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఇప్పుడు నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇస్తాను. ఇది వాస్తవం కాదా అనేది మీ గ్రౌండ్ లెవెల్ లోపల, మీ జిల్లా లోపల మీకు ఉంటారు కరస్పాండెంట్స్, వాళ్ళ ద్వారా రీచెక్ చేయించండి. అప్పుడు మనం ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు ఏమైతే తప్ప కానీ ప్రజలను తప్పుదోటు పట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పి నా యొక్క మనవి అన్న విషయాన్ని తెలియజేస్తూ, మరొకసారి ఈ విధంగా మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా తిరగబడతారన్న విషయాన్ని కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి తెలియజేస్తున్నాం.